వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ బీభత్సం. ప్రభుత్వం ఆదుకోవాలని తమ గోడును వెళ్లబోసుకున్న వరి పంట రైతులు. భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి. ఓసీలో నీరు చేరడంతో నిలిచిపోయిన ఉత్పత్తి, ఇండ్లకే పరిమితమైన కార్మికులు. దండపల్లి మండలంలో పట్టా భూములపై అటవీ అధికారుల దౌర్జన్యం. గుండాల గ్రామంలో పంట చేనులో గుడారాలను కూల్చిన అటవీ శాఖ అధికారులు. మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీరాంపూర్, ఇందారం, మందమరి, ఖైరుగూడలో ప్రాంతాల్లో వర్షంతో 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, కోల్ యార్డులోని బొగ్గును తరలిస్తున్న సింగరేణి అధికారులు 2 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి కార్మికులు ఇండ్లకే పరిమితమయ్యారు. సింగరేణి సంస్థకు 100 కోట్లతో నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండ, నర్సింగాపూర్, గుడిపేట, నంగునూరు గ్రామాల్లో సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తుంది. మంచిర్యాల జిల్లా సిటీ న్యూస్ ఆ ప్రాంతాలను పరిశీలించగా వర్షాల వలన తమకు జరిగిన నష్టాన్ని మంచిర్యాల జిల్లా సిటీ న్యూస్కు వెల్లడించారు. రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ వల్ల చెన్నూరు మండలంలోని పత్తి వరి పంటలు తీవ్రంగా నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం నాగాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు వర్షపు నీరు పొలాల్లోకి చేరి వరి పంట పూర్తిగా నేలవాలింది. అకాల వర్షాలకు అన్నం పెట్టే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, రైతులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఎకరాకు కౌలుతో సహా 45,000 రూపాయలు ఖర్చయిందని, కనీసం పెట్టుబడి సహాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వాతావరణం మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల అనేక రకాలుగా తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాది నాగపూర్ విలేజ్, చెన్నూరు మండల్, మంచిర్యాల జిల్లా. నా పేరు బండారు సత్యనారాయణ. నేను కాంగ్రెస్ నాయకుడిని. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, నాగపూర్ పరిస్థితి ఏంటంటే, మొన్న వచ్చిన తుఫాన్ అకాల వర్షాలతోటి నాగపూర్లో పొలాలు మొత్తం నోట్ల కోసుకునే టైం వచ్చింది. కోసుకుందామని అనుకున్నాము, కానీ ఆలోపే ఇంతలో 2-3 రోజుల నుంచి పెద్ద భారీ వర్షాలతోటి మొత్తం పొలాలు పడిపోయి ఘోరంగా ఒక ఎకరానికి 40 నుండి 45,000 పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు రూపాయి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి భగవంతుడు అయితే మమ్మల్ని ఆదుకునే భగవంతుని కాలే, భగవంతుని మమ్మల్ని కావాల్సుకొని మమ్మల్ని నష్టం చేసిండు. కాబట్టి ప్రభుత్వం ఉన్నది కాబట్టి, మన ప్రభుత్వం, మన ప్రజలు అంతా మనమే కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎక్కడైతే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెట్టుబడి సాయం చేసే విధంగా ప్రభుత్వం చేయాలని మేము వేడుకుంటున్నాము. ముఖ్యంగా మాది చెన్నూరు మండల్, చెన్నూరు తాలూకు కాబట్టి మేము మన వివేక్ వెంకటస్వామి గారు, మన చెన్నూరు ఎమ్మెల్యే గారు, మన ఎంపీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు ఎంపీ వంశీకృష్ణ గారికి మేము విన్నపించుకునే ఏంటంటే, మేము దయచేసి చెన్నూరు తాలూకా బిడ్డలం కాబట్టి, మీరు రాష్ట్ర మినిస్టర్ కాబట్టి దయచేసి మినిస్టర్ రావడంతో మేము అందరం సంతోషపడుతున్నాము. మన ఎమ్మెల్యే గారికి మినిస్టర్ వచ్చిందని. దయచేసి సార్, ప్రభుత్వం దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం రుచి తీసుకొని మీరు చెన్నూరు తాలూకా రైతులకు, ఈ నష్టపోయిన రైతులకు ఏదో రకంగా పెట్టుబడి సాయం ఇప్పిస్తామని మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఇంకా విషయం సార్, ఇప్పుడు మాది అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్లో కొన్ని భూములు మావి ఉంటాయి. అయితే ఈ గడ్డకున్న పొలాలేమో ఈ తుఫానుకు నష్టపోయినాము. ఇంతకుముందు ఈ మొన్న వర్షాలు ఒక 15 నెల రోజుల కింద ఒక వర్షాలతోటి అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్తోనట్టు ఇక్కడ మా విలేజ్ కాడనే ఒక పాయ పడుతుంది సార్. పాయబడి మొత్తం సరణం అనే ఒర్రి ఉంటుంది. ఆ ఒర్రె పట్టుకొని దర్యాపుగా ఒక 100 నుండి 150 ఎకరాలు పొలాల మీదకి వెళ్ళి మొత్తం పారుకుంటూ పోతుంది సార్. దాంతో మొత్తం ఆ పొలాల అంపున్న పొలాలేమో అటు నష్టపోయినాం అన్నారం బ్యాక్ వాటర్ తోటి. ఇప్పుడు గడ్డకున్న పొలాలేమో సరే ఇవన్నా ఏదో ఇంత పెట్రోల్ మందం అటు ఉన్నాయి పొలాలు, ఇటు ఉన్నాయి. అది గడ్డకున్న పొలాలతో అన్న సరే పెట్టుబడులు వస్తాయి, ఏదో రకంగా వేద్దాం అని మేము ఆలోచించుకుంటున్నాం సార్. దయచేసి ఆ అన్నారం బ్యాక్ పడుతున్నట్టు ఆ రోజు మీరు సుందరసరకు వచ్చారు సార్. వచ్చినాడు మస్తు వర్షం కొట్టింది, మీరు వస్తా అన్నారు, కానీ వర్షం బాగా కొట్టి రాలేకపోయారు సార్. అప్పుడు ఆ రోజు బాగా వర్షం కొట్టి రాలేకపోయారు సార్. దయచేసి మా మినిస్టర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మేము వేడుకునేది మా అందరి తరఫున, చెన్నూరు మండల తరఫున, నాగపురం రైతుల తరఫున మేము వేడుకునేది సార్, ఆ అన్నారం బ్యారేజ్ బ్యాక్వర్డ్ ప్రతి సంవత్సరం ఆ టీఆర్ఎస్ చేసిన ప్రాజెక్టు అన్నట్టు మాకు లాభం తక్కువ, నష్టం ఎక్కువ అవుతుంది సార్. ప్రతి విషయంలో మాకు అన్నారం బ్యారేజ్ బ్యాక్వర్డ్ మేము బాగా నష్టపోతున్నాం సార్. దయచేసి ఆ ప్రభుత్వం మమ్మల్ని నష్టం చేసే ప్రయత్నం చేసింది కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం మన సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు మా మినిస్టర్ గారు దయచేసి ప్రభుత్వానికి మేము విన్నపించుకునేది, మీరు కొంచెం రిస్క్ తీసుకొని ప్రభుత్వం దగ్గర ఉండి మాకు ఈ అన్నారం బ్యాక్ వాటర్ ఏదైతే ఆ బ్యాక్ వాటర్ తోటి నష్టపోతున్న రైతులు ఉన్నారో ఆ రైతులకు ఆ భూముల్ని కొనుగోలు చేస్తారా, లేకపోతే మీరు? మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంపెల్లి సమ్మన్నకు ఇవ్వాలని వాసాల సంపత్ డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల కాలంలో ఎస్సీ నియోజకవర్గం చెందినప్పటికీ మాలలకే న్యాయం జరిగిందని, మాదిగలకు ఏమాత్రం న్యాయం జరగలేదని, సామాజిక న్యాయం జరగాలంటే మాదిగ వర్గానికి చెందిన ఐఎన్టీయూసీ నాయకుడు కాంపెల్లి సమ్మన్నకు డీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగపిండి శంకర్, దాసరి రాజనర్సు, వెంకన్న, గొల్లపల్లి ఓదలు, గసిగంటి శంకర్, రవి, వేల్పుల కిరణ్, ఓదెలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలలో మరి ఏదైతే
ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీ మరి చెన్నూరు నియోజకవర్గం మరి ఇక్కడ ఎస్సీలకు సంబంధించింది. దాని విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఏ డీసీసీ పదవులు గాని మాలలకే కేటాయించడం జరిగింది. ఈ 70 సంవత్సరాల్లో మేము అడుగుతున్నాం, మరి మాలలు నేత గాని ఇక్కడ ఎస్సీలో ఉంటే మరి మాలలు నేత గాని కలిసి 98,000 ఉంటే మరి 1,00,000 జనం ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గము మరి ఉన్నటువంటి వాళ్ళకి మరి సామాజిక న్యాయంగా ధ్యేయంగా కాంగ్రెస్ భావిస్తే మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ లో మరి గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్త నుండి మరి ఇప్పటి వరకు ఎన్నో పదవులు ఆశించి ఇలా ఐఎన్టీసీ జాతీయ నాయకులు కాంపేరి సమ్మన్న గారికి మరి ఈ యొక్క పదవిని డీసీసీ పదవిని ఇవ్వాలని మేము మాదిగ సామాజిక వర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా మరి మాదిగ సామాజిక వర్గానికి మద్దతు ఇస్తున్నారు. కావున మరి ఇప్పుడు అధిష్టానం కూడా దీన్ని ఒకసారి ఆలోచించి పునర్నిర్మాణంలో దిశలో భాగంగా మరి తప్పకుండా కాంపేరి సమ్మన్న గారికి మరి ఆయన ఏదైతే ట్రేడ్ యూనియన్ లో ఆయనకు పదవి ఇవ్వడం వల్ల ట్రేడ్ యూనియన్ లో 30,000 మంది మన ఓట్లను కూడా ఆయన కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆయన ఆరాధ్య దైవంగా వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ఆయన సేవ చేసే విధంగా కాంపేరి సమ్మన్న ఉన్నాడు. కాబట్టి మరి కంపల్సరీ కాంగ్రెస్ అధిష్టానము వెంటనే చర్య తీసుకుని బేషరతుగా కాంపేరి సమ్మన్నకు డీసీసీ పదవి ఇవ్వాలని మేము మాదిగ సామాజిక వర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. చెప్తుందో 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకే అందుతున్నాయి. మరి మా మాదిగ సామాజికానికి ఏది అందులేదు కాబట్టి ఈ డీసీ పదవి కాంపేరి సమ్మన్న గారికి ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం. పట్టభూములపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేసి పంట చేనులో కావలి కోసం వేసిన గుడారాలను దండేపల్లి మండలం చింతపల్లి డివిజన్కు చెందిన అటవీ శాఖ అధికారులు కూలగొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే తిర్యాని మండలంలోని గుండాల గ్రామంలో కొంతమంది రైతులకు 1990లో సుమారు 100 ఎకరాలకు అప్పటి ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది. అయితే అప్పటి నుండి ఆ రైతులు ఆ భూములను సాగు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఫారెస్ట్ అధికారులకు భూమి విషయంలో తగాదాలు ఏర్పడింది. ఆ భూములు ఫారెస్ట్ భూములని ఫారెస్ట్ అధికారులు సాగు చేసి పంట చేళ్లలో గుడారాలను తొలగించాలని చెప్పారు. తాము బందోబస్తు పట్టాలు కలిగి ఉన్నామని గత కొన్ని సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నామని గుండాల రైతులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఫారెస్ట్ అధికారులు భూముల్లో ఉన్న గుడారాలను తొలగించి ఫారెస్ట్ భూముల్లో సాగు చేపట్టరాదని తెలిపారు. దీంతో గుండాల గ్రామానికి చెందిన రైతులు నిరసన వ్యక్తం చేసి ఈ విషయాన్ని ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. తాము అదే భూమిపై ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు ఆ భూమే తమది కాదంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెందోర్ బాగుబాయ్, పెందోరు దౌల్వాత్రావ్, రాయి సిడం మీనా, కుర్సెంగ సోనేరావు, కోవ జంగు రైతులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ బీభత్సం, ప్రభుత్వం ఆదుకోవాలని తమ గోడును వెళ్లబోసుకున్న వరి పంట రైతులు. భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, ఓసీలో నీరు చేరడంతో నిలిచిపోయిన ఉత్పత్తి, ఇండ్లకే పరిమితమైన కార్మికులు. దండేపల్లి మండలంలో పట్టా భూములపై అటవీ అధికారుల దౌర్జన్యం, గుండాల గ్రామంలో పంట చేనులో గుడారాలను కూల్చిన అటవీ శాఖ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.